నా పేరు షరీఫ్ ఖాన్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం 6 months బ్యాక్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. బీచ్లో బిట్ కాయిన్ గోల అనే తమ్మెనల్ కూడా ఉంటుందన్నమాట. సో అప్పుడు క్రిప్టో కరెన్సీ కొంచెం కదలికలు బాగానే ఉండేవి. ఆ రోజు నేను వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బిట్ కాయిన్ కానివ్వండి, ఆల్ట్ కాయిన్స్లో కానివ్వండి, ఎవరైనా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని కొత్త వాళ్ళు ఆసక్తి చూపుతుంటే మీరు దయచేసి ఆగండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. కొత్త వాళ్ళు ఎవరు కూడా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకండి అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. 6 నెలల కిందట నేను వీడియో చేసినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. క్రిప్టో కరెన్సీ అనేది హై లెవెల్కి వెళ్తుంది, బిట్ కాయిన్ హైగా పెరుగుతుంది, ఇంకా ఆల్ట్ కాయిన్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి, బుల్ రన్ స్టార్ట్ అవుతుంది, మీరేంటి ఇలాంటి వీడియో చేశారని చాలామంది వ్యతిరేకించడం జరిగింది. ఈ రోజు చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది ఆ రోజు నేను చేసిన వీడియోకి ఉన్న వాల్యూ ఏంటన్నది. 6 months నుంచి నేను చెప్పాను, మార్కెట్ డ్రాప్ అవుతుంది, దిగిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. మార్కెట్ అనేది డౌన్ అవుతూ వచ్చింది. బిట్ కాయిన్ చూసుకున్నట్టయితే ఆల్ టైమ్ హై నుంచి 35 నుంచి 39% వరకు డ్రాప్ అవడం జరిగింది. ఎథీరియం చూసుకున్నట్టయితే ఆల్ టైమ్ హై నుంచి 45% వరకు డ్రాప్ అవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే నడుస్తుందో క్రిప్టో కరెన్సీ మార్కెట్, ఇది ఒక స్టేబుల్ అని మనం అనుకోవడానికి అవకాశం లేదు. అండ్ ఇది సపోర్ట్ లెవెల్ అని కూడా అనుకోవడానికి అవకాశం లేదు. అది బిట్ కాయిన్ అయినా, ఎథీరియం అయినా, ఏ ఆల్ట్ కాయిన్ అయినా సరే. సో ఇక్కడ నుంచి కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక టెంపరరీ సపోర్ట్ లెవెల్ అనే మనం అనుకోవాలి. లాస్ట్ టైం బిట్ కాయిన్ ప్రైస్ అనేది 69,000 ఆల్ టైమ్ హై చూస్తుంటాం. అంటే ఇప్పుడు నడుస్తున్న ఆల్ టైమ్ హై 1,26,000 నుంచి డ్రాప్ అయింది. లాస్ట్ టైం ఆల్ టైమ్ హై చూసుకున్నట్లయితే $69,000 బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై అనమాట. అది ఇప్పుడు బేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే అది ఒక సపోర్ట్ లెవెల్ గా మారే ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్ కి. సో $69,000 వరకు బిట్ కాయిన్ పడింది అనుకోండి, ఆల్ట్ కాయిన్స్ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒకవేళ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే, ఇప్పుడు బిట్ కాయిన్ అనుకుందాం 35% తగ్గింది కదా. సో మీ దగ్గర ₹1,00,000 ఉందంటే ఒక ₹20,000 నుంచి ₹25,000 వరకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసుకోండి. అంటే మీ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కూడా ఇందులో నుంచి 20 to 25% మాత్రమే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇన్వాల్వ్ చేసుకోండి. అది బిట్ కాయిన్ అయినా, ఎథీరియం అయినా, ఏ ఆల్ట్ కాయిన్స్లో అయినా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి స్టార్ట్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ నుంచే పెరుగుతుంది, ఇక్కడ నుంచే తగ్గుతుందని ఎవ్వరు చెప్పలేరు. మీరు చూస్తుంటారు టీవీలో ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ చేయిస్తుంటారు క్రిప్టో కరెన్సీలో మేధావులతో. సో వాళ్ళు మేధావులా కాదా అన్నది మీకు కూడా తెలిసే ఉంటుంది. చాలామంది అలా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు సొంతంగా తయారు చేసిన మ్యానిపులేటెడ్ కాయిన్స్ని కొనేసి నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళు ప్రమోషన్ కోసం చేస్తున్నారా, పెయిడ్ వీడియోస్ చేస్తున్నారా అన్నది విషయం పక్కన పెడితే, వాళ్ళని ఫాలో అవ్వడం అంటే మీరు సొంతంగా అనాలిసిస్ చేసుకోవడం మంచిదనమాట. మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మిడిల్ లెవెల్ ఏంటి, హై లెవెల్ ఏంటి, సపోర్ట్ లెవెల్ ఏంటి, దాని యొక్క బౌన్స్ బ్యాక్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్లోంచి ఒక 20% లేదంటే 25% మాత్రమే ఈ మార్కెట్లోకి, క్రిప్టో ఈ ఇన్వెస్ట్మెంట్లోకి ఇన్వాల్వ్ చేసుకోండి. మిగిలిన 75% అనేది మార్కెట్ ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటే అప్పుడు ఇన్వాల్వ్ చేయండి. లేదంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంచండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ తీసుకోండి. ఇలా ట్రేడ్ చేస్తేనే మీరు సేఫ్ సైడ్ ఉంటారు, మీ ఇన్వెస్ట్మెంట్ కూడా సేఫ్ సైడ్ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తానండి, మీ ఇన్వెస్ట్మెంట్ రిస్క్లో పెట్టి మరీ ప్రాఫిట్ కోసం పోరాడద్దు. అది ఫ్యూచర్ ట్రేడ్ అయినా, ఆప్షన్ ట్రేడ్ అయినా, స్పాట్ ట్రేడ్ అయినా, మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని సేఫ్ సైడ్ పెట్టుకోవాలి, ప్లస్ ప్రాఫిట్ తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ బిట్ కాయిన్ $69,000 పడిపోయింది అనుకోండి, దాని టైం బాగలేక మళ్ళీ మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్లోంచి ఒక 30% తీసి ఇన్వాల్వ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి కదా నెక్స్ట్ హై లెవెల్కి వెళ్తే. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ డౌన్ అయ్యే కొద్దీ మీ ఇన్వెస్ట్మెంట్ని కొంచెంగా వాడడం అలవాటు చేసుకొని మంచి ప్రాఫిట్ అయితే పొందడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా కాయిన్ గురించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదైనా దాని అప్ అండ్ డౌన్ గురించి తెలుసుకోవాలి, ట్రేడింగ్ లెవెల్స్ గురించి తెలుసుకోవాలనిపిస్తే, అది ఒకవేళ ఎక్స్చేంజ్లో నడుస్తున్న కాయిన్ అయితే ఖచ్చితంగా నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ఏదైనా మీమ్ కాయిన్స్ గురించి వాటి గురించి కామెంట్స్ చేయకండి, వాటి గురించి వీడియోస్ చేయను. సో ప్రస్తుతం ఎక్స్చేంజెస్లో ఏమైనా ట్రేడ్ అవుతుంటే అలాంటి కాయిన్స్ గురించి నన్ను అడగండి, నేను ఏదైనా మీకు వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మార్కెట్ అనేది 50%, 60% కంటే ఎక్కువగా తగ్గదు అని నా ఉద్దేశం. 80% మార్కెట్ తగ్గింది కూడా మనం చూసాం, కానీ ఇప్పుడు అంత తగ్గే ఛాన్స్ లేదని ఆలోచిస్తున్నాను. 50%, 60% బిట్ కాయిన్ ప్రైజు, మార్కెట్ క్రిప్టో కరెన్సీలో ఆల్ట్ కాయిన్స్ ప్రైస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా చిన్న ఆల్ట్ కాయిన్స్ అయితే ఇంకా ఎక్కువ తగ్గి ఉండొచ్చు, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. బిట్ కాయిన్, ఎథీరియం వీటి గురించి మాట్లాడుతున్నాను. సో ఇవి 50 to 60% డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటే మీకు మంచి ఛాన్స్ అనుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి. సో ఇప్పుడు నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకొని మంచిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, హోల్డ్ చేయండి, ఓపిక్గా ఉండండి. మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు సేల్ చేయండి.
సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలుగుతారు. ఇంకేదైనా మీకు వీడియోస్ కావాలన్నా కూడా దాని గురించి చెప్పండి. నేను దాన్ని వీడియో రూపంలో మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.